నమస్కారం. ఓకే, సంతోషం. ఈరోజు నరసింహ గురుజీ గారు లైన్లోకి వచ్చి ఒక ఆత్మసత్యం గురించి ఆత్మబోధ చిన్న డిస్కస్ జరుగుతున్న 3 నెలలు, 3 నెలలు మౌనము, తర్వాత రెండో మౌనం 4 నెలలు గ్రామించిన మౌనస్వామి నరసింహస్వామి గురూజీ తోటి ఇప్పుడు సత్సంగం జరగబోతుంది. రామలక్ష్మణులు కొన్ని తెలుసో తెలియక కొన్ని అడుగుతాము. నీ దానికి వివరణ కావాలనేది మా అభిప్రాయం. మనిషికి మనస్సు అనేది ఒకటి అవసరమా, అవసరం లేదా? మనిషికి మనసు అవసరమే. మనసు లేకుంటే శవం కిందనే అవుతాడు. ఇక ఎందుకు పనికి రాకుండా ఉంటాడు. మనిషి ఉన్నా కానీ మనసు లేదనుకో అసలు వాడు పన్నాడా లేదా ఏం తెలియదు అన్నాడు. మనసు లేకుంటే నిద్రావస్థనే ఉంటాడు. ఇక వాడికి బోర్ల పడ్డా ఎలగల పడ్డా ఏం తెలియలేదు. కానీ మనసు ఎలా ఉండాలంటే పవిత్రమైన మనసు ఉంటే చాలా బెటర్ అన్నాడు. గుడ్. మరి ఋషులందరికి చాలా మంది మనసు లేకుండా చేసుకున్నారని అంటారు, దాన్ని ఏమంటారు గురూజీ? మనసు లేకుండా ఉండటం అంటే మనసు ఉండి కూడా ఆలోచన లేకుండా ఆత్మలో పవిత్రంగా ఉండి కదలిక లేకుండా ఉన్నటువంటిది మనసు లేకుండా ఉండటం అని. చాలా మంది మనకి కొంతమంది మాస్టర్స్ అంటారు ఆలోచనలు లేని స్థితి, మనసు లేని స్థితి మనం ధ్యానంలో కూర్చొని అనుభవించాలి అంటారు. దానికి ఏమంటారు మీరు? అంటే ఈ పాయింట్ జనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లాగా నిన్ను అడుగుతున్నాం. ఓకే, మనసు లేని స్థితి అంటే దాని అర్థం ఏంటంటే మనసు లేకుండా ఉండుట కాదు. మనసు లేని స్థితి అంటే మనసు ఆడే నాటకం ఉండదన్నట్టు. అంటే ఉల్లాట ఉండ మనసు సిద్ధమై పవిత్రమై తనలో తాను ఉంటుంది. అక్కడ లేకుండా ఉండుట ఎప్పుడు ఉండదు. ఒకవేళ లేకుండా ఉండుట అది నిద్రావస్థ అవుతుంది, గాఢ నిద్ర అవుతుంది. మనసు ఉండాలి కానీ మనసు వ్యాపారాలు ఉండకూడదు అన్నట్టు. గుడ్. మౌనస్వామి నరసింహ గురువు గారు అద్భుతమైన మనకి ఒక వివరణ ఇచ్చారు. మనసు అనేది ఉండాలి ప్రతి మనిషికి, కానీ మనసు అనేది ఆ ఒరవడిలో కొట్టుకొని వెళ్లకుండా మనసు అనేది మన కంట్రోల్లో ఉండాలి, మన చెప్పు చేతలు ఉండాలి, శుద్ధ మనసు, దాని లోపల ప్యూరిటీ మనసు అంటే ఈక్వల్ టు ఆత్మస్థితి మనసు రెండు ఒకటే అనేది చెప్పుకొస్తున్నాను అన్నమాట. ఏమన్నా కూడా ఒక ఆయన మనకి ఏమన్నా సినిమాలో కూడా క్లైమాక్స్ అదే చెప్పారు, అన్నిటికీ మూలము మనసే, బంధానికి మోక్షానికి అన్నిటికీ మూలమైంది మనసే. ఆ మనసుని కానీ మనం కరెక్ట్ అయిన స్థితిలో మనం తెలుసుకుంటే ఆ స్థితిలోకి మనం వెళ్ళొచ్చు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మనం మహాత్ముడు అయ్యా అని అంటే దానిలో ఉండ మలినమైన మనసు ఇరిగిపోతే అదే మా ఆత్మ, శుద్ధ మనసు అయితే అదే ఆత్మస్థితి అనేది. ఎందుకంటే మనసు, బుద్ధి, స్థితి ఈ మూడు అంటారు గురుగారు, మన పెద్దలు అంటారు కదా. మనిషికి బుద్ధి ఉండటం మంచిదా కాదా? సెకండ్ క్వశ్చన్. బుద్ధి ఉండాలి, బుద్ధి వికసించి ఉండాలి అంటే ఆడు బుద్ధి ఆడిపోయిందా ఆ పని ఎడ చేసాను అంటారు. కాబట్టి బుద్ధి లేదా ఏంది ఆ పని చేసి అంటావా? బుద్ధి లేదా అట్టందుకు మాట్లాడారు అంటారు. మంచి క్వశ్చన్ అడుగుతారు గురుగారు. ఉండాలి, బుద్ధి వికసించాలి. ఏది ఒక పువ్వు ఎట్లా వికసించాలి? వికసించడానికి మరి కొన్ని మార్గాలు. అంటే నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, పదాలు కావాలని వికసించాలా? ఎట్లా వికసించాలి? ఎట్లా ఆత్మ సత్యాన్ని తెలుసుకోవాలా? ఏ రకంగా వికసించాలనేది వివరించమని మేము పదే పడుతున్నాం నరసింహ గురుజీని. ఇప్పుడు బుద్ధి ఎప్పుడు విచారణ అంటే మంచిగా ఉండాలి, ఇది చెడు మంచిదని చెప్తూ ఉంటుంది. కానీ బుద్ధి పాత్ర ఏంటంటే ఊరికే చెప్పటమే దాని పని. ఇది మంచి ఇది చెడు. బుద్ధి వికసించాలంటే మనసు పవిత్రం కావాలి ఫస్ట్. మనసు పవిత్రమైతే అప్పుడు బుద్ధి చెప్పిన మాట వింటది కనుక ఈ మనసు బుద్ధి రెండు సమానంగా అయిపోతాయి అన్నట్టు. అంటే ఇక తేడా లేకుండా బుద్ధి చెప్పిందైనా మనసు చెప్పిందైనా ఏకమైపోయినప్పుడు బుద్ధి వికసిస్తుంది. అంటే బుద్ధికి విచారణ శక్తి కోల్పోతుంది. కారణం ఏంటంటే మనసు ఉడతలేదు కాబట్టి దానికి పని లేదు. అప్పుడు ఆ బుద్ధి ఏమవుతుందంటే వికసిస్తుంది అన్నట్టు. వికసించినప్పుడు అందులో నుండి ఆ పరిమళాలు వెగజల్లుతూ ఉంటుంది బుద్ధిలోని. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఆడియన్స్ కి నేను ఏం చెప్తున్నా అంటే బుద్ధి, మనసు, బుద్ధి, ఆత్మస్థితి ఈ మూడు కలిసి మన పని చేస్తున్నాయి మనకి. అంటే మనకి ఒక శమంలో ఉండదు, ఏముంది శమంలో ఏం లేదు, ప్రాణం లేదు, ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి వల్ల బుద్ధి అలెక్ట్ అవుతుంది, బుద్ధి వల్ల మనసు పనిచేస్తుంది, మనసు వల్ల ఈ దేహం పరికరాలను ఏం కావాలి తినాలా, చూడాలా, నడవాలా నడుస్తుంది. అంటే ఈ మూడు మనసు, బుద్ధి, ఆత్మస్థితి ఈ మూటికి
లో నుంచి పైన తలా కిందకి వస్తున్నప్పుడు వీటన్నిటి మూడింటిలో నుంచే ఒక శక్తి నడుస్తుంది మనకి. అప్పుడు మునులు ఏమన్నారంటే బుద్ధిని మనం మనసుని కొంచెం పరిపక్వ చేసుకొని బుద్ధి స్థితిలోకి మనం వెళ్ళగలిగి బుద్ధి పరిపక్వం గురువు పక్కన బుద్ధిలో నువ్వు ఒక వీక్షించేలాగా ఉండి ఆ తర్వాత ఆత్మస్థితిలో ఉండటం అనేది క్లైమాక్సా? ఒకదానికి ఒకటి లింక్ ఉంది అన్నట్టు. ఓకే. మనసుకు, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి ఇవన్నీ పరికరాలు ఏంటంటే మనము ఇష్టానుసారంగా ఫీడ్ చేసుకున్నాం కాబట్టి అవి దాని స్థాయిలో మనకు ఆత్మస్థితి రావటం లేదు. ఆత్మస్థితి కావాలంటే మానవుల యొక్క మార్గాన్ని నడిస్తే ఇప్పుడు మనసు మెల్లమెల్ల ఒకదానికొకటి ఇంప్రూవ్ అవుతుంటే అన్ని ఏకమవుతాయి అన్నట్టుగా ఈ నాలుగు కూడా ఒకటే అయిపోతాయి. చిత్తము చింతించది, ఆకారము నేను అనే భావన ఉండదు, ఆ బుద్ధిగా విచారణ శక్తి విచారణ చేయదు, ఎందుకంటే దానికి అవసరం లేదు కాబట్టి, మనసులో కోరిక లేదు కాబట్టి అది విచల స్థితి వస్తుంది. కనుక ఈ నాలుగు ఒకటైనప్పుడు అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఒక మహానుభావుడుగా తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఒకదానికొకటి అన్ని లింక్ షాట్స్ ఉన్నాయి అన్నట్టు. ఎవరికి జయించుకోవాలి కరెక్టే. నీకు అర్థం నువ్వు అంతా ఏంటంటే మనిషి మా దేహ పరిధిలో అహంకారంలో జీవించుకుంటూ మనస్థితిలోకి వెళ్ళి బుద్ధికి వెళ్ళి బుద్ధి నుంచి ఆత్మలో క్లైమాక్స్ ఆత్మలో జీవించాలంటారా లాస్ట్లో? ఇన్ని విమర్శించడానికి ఏముండదు. తేడా ఉంటది. మత్స్యాలు అయినప్పుడు నేనే ఆత్మని భావన కలిగినప్పుడు ఇంకా దేని గురించి తేడా లేదన్నట్టు. వాడు ఎక్కడ పోయినా ఆత్మ పురుషుడే కనుక అప్పుడు మనసు అన్నా ఇంకా ఆత్మ పురుషుడే అంటారు. ఇక మనసుకు ఆ పవర్ వస్తుంది అన్నట్టు, సిద్ధంగా అయిపోతుంది మనసు. ఓకే, ఆ సిద్ధంగా కావడానికి తప్పు చేయాలి. ఓకే ఓకే గుడ్. అలాంటి ఇప్పుడు ఏంటంటే స్థితిగతులు ఏంటంటే మేమేమనుకుంటున్నాం అంటే ఉండదంతా ఒకటే అద్వైతం. అద్వైత స్థితి ఉండదంతా ఒకటే. అయం బ్రహ్మాస్మి అని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక సాధారణ మనిషి అయం బ్రహ్మాస్మి అంటే నమ్మట్లా. నువ్వు బ్రహ్మం అంటే నేను ఎట్లా అంటున్నాడు. మరి ఆ మనిషికి ఏం చెబుతావు? అయం బ్రహ్మాస్మి అని అద్వైతంలో ఉండదంతా ఒకటేను, రెండు లేవు, రెండోది లేదు, ఉండదంతా ఒకటే సత్యం. జగతి మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు. దీనికి నువ్వేం మాకు వివరణిస్తావు? ఇప్పుడు ఆ బ్రహ్మాస్మి అంటే వానికి అర్థం కాలేదు వేసుకున్నాడు కాబట్టి వానికి ఎన్ని చెప్పినా అదే మాట్లాడతాడు. ఎందుకంటే మాయనే ముసుకుంది కదా, ముసుగు తీసేంత వరకు ఆ బ్రహ్మాస్మి అని అర్థం కాదు. ఎందుకంటే వానికి మాయనే కనబడుతుంది కదా, ప్రపంచం కనబడుతుంది, అన్ని కనబడుతున్నాయి. ఇంకా పరమాత్మ ఏం తెలియటం లేదు. వాడు ఎలా ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోవాలంటే దానికి ఆ ముసుగు తీయాలి. దానికి పెద్ద కథ కార్యక్రమం అవన్నీ ఉన్నాయి. ఆ బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతునని తెలియాలంటే మాయ పొరలు తొలగాలి. టోటల్ గా మాయ పొరలు తొలగినంత సేపు మనసులో మాలిన్యం ఉన్నంత సేపు ఇంకా వాటికి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. మాటల భావమే తెలుస్తుంది కానీ అంతర్భావం తెలియదు. గుడ్. ఈ మనుషులకి సరే నువ్వు మాయ పొరలు పోవాలి, ఈ మనిషి మాయ పొరలు పోవాలంటే మనిషి వాళ్ళు ఏమేమి చిట్టకాలు చేయాలి అని తెలిసి నీ చిట్టగా చెబుతావు చెప్పు. మాయను జయించుకుంటున్నారు కదా, మాయని జయించి కూర్చున్నారు కాబట్టి మీరు కొంతవటికి మేము మాయలు ఉన్నాం కాబట్టి మాకు రెండు శివులు బోధపడేలాగా రెండు మాటలు చెప్పు మాకు, మా చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ. అసలు వాస్తవం తెలియాలంటే మూసుకొని కూకోవాలి. ఇదేంటి ఈ చెవులు, కళ్ళు, నోరు, పంచేంద్రియాలు మూత పెట్టేయాల్సిందనటవా? ఏంటి ఇప్పుడు మాస్టర్లు మాస్టర్ అంటే ఎలా మీరు ఆలకిస్తారో భగవంతుని కూడా ఒక పిలుపు ఉంది అన్నట్టు. ఆ పిలుపు ఏంటంటే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. భగవంతుని పిలవాలంటే మూసుకొని చెప్పాలంటే నిశ్శబ్దం ఉంటే భగవంతుని పిలిపడుతుంది. అది ఎవడో నా బిడ్డ పిలుస్తుండ్రు అని ఆయనకు చేతులు అన్నట్టు నిశ్శబ్దంగా ఉంటే. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే కళ్ళు చూస్తూ, చెవులు వింటూ, నోరు మాట్లాడుతూ, కాళ్ళు నడుస్తూ ఉంటే భగవంతుడి స్థితి అర్థం కాదంటారు. భగవంతుని పిలుపు పోదు అది, ఎందుకంటే వీధి వీడే పిలుచుకుంటున్నాడు అక్కడ. భగవంతుని పిలుపు అంటే వీధి దుకాణం మొత్తం కట్టేయాలి. సరే నేనేమంటానంటే సరే వెరీ గుడ్, మంచిదే. అంటే ఆత్మ సత్యాన్ని నువ్వు ఎందుకంటే ప్రపంచంలో సంసారంలో ఉన్న మనుషులకి ఎన్ని క్లోజ్ అయ్యి ఉంటే బండి నడవదు కాబట్టి నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఏమి ఇవ్వదలుచుకున్నావు? అందుకనంటే
నరసింహ గురుగారు అంటున్నాడు, బ్రహ్మ సత్యాన్ని తెలుసుకోవాలంటే కొన్ని పంచేంద్రియాల మీద మన గ్రిప్పు మనం తీసుకొని పంచేంద్రియాలని ఆత్మస్థితి వైపు మళ్లించాలి అనే సత్యాన్ని గురుగారు చెబుతున్నారన్నమాట. అద్భుతమైన ఈరోజు సత్యాన్ని బోధించారు నరసింహ గురుగారు. థ్యాంక్ గురుగారు. ఇంకేంటి విశేషాలు, సత్యం ఎలా ఉంది, ఎప్పుడెప్పుడు వస్తున్నారా? మరి వచ్చే పౌర్ణమి ధ్యానంలోకి మీకు అద్భుతమైన ఆహ్వానం పలిపారు గురువులు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెబుతున్నాం. వచ్చే పౌర్ణమి ధ్యానం 31, 2, 3, 4 రోజులు అద్భుతంగా పౌర్ణమి ధ్యానం ఇక్కడ హైదరాబాదులో నడిబొడ్డున జరుగుతున్న కార్యక్రమాల్లో మా నరసింహ గురూజీని కూడా ఆహ్వానించారు. వేరే ఆ సమస్యకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మనిషి నేను ఒక 5 నెలలు మౌనంలో ఉండి తపస్సు చేసుకుని ఆయన అనుభవాలు ఏంటి, సత్యం ఏంటి అని కొన్ని పెద్దవాళ్ళ దగ్గర నిన్నా కానీ నేను సంసారంలో కొట్టుకెళ్తున్న మనిషి కంటే కూడా నువ్వు కూర్చున్న మనిషి నీకు నాకు తేడా ఏంటి, అసలు మీరు ఎలా అనుభవం పొందారు, మీరు కూర్చున్నారు కాబట్టి దాని లోపల మీ మనసుని ఎలా జయించారు అనే కొన్ని క్వశ్చన్స్కి మీరు నేను ఆన్సర్ ఇచ్చుకొని వచ్చే బుద్ధ పౌర్ణమి రోజు మంచి అద్భుతమైన సత్సంగం నడవాలని, వాళ్ళు అనుకున్న కొంతమంది కొన్ని డౌట్లు క్లారిఫై అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మాకు కూడా ఇవాళ పిలుపు ఆహ్వానించారు. మేము కూడా ఏదో రోజు వచ్చి అక్కడికే మేము కూడా వచ్చి మాకు కూడా ఏదో దొరికితే ఒక 1 hour, 1/2 hour ఏదో సమయాన్ని కేటాయించుకొని ఉంటామని చెప్పుకుంటున్నాం. తనికాల భరణి గారు కూడా చెప్పారంట, ఆయన కూడా రాబోతున్నారంట. పెద్ద మహానుభావులు భిక్షమి గురి గారు మాకు ఫస్ట్ మా గురువు భిక్షమి గురుగారు బోధించిన గురుగారు అలాంటి గొప్ప మహానుభావం మీలాంటి పెద్దోళ్ళు పక్కన చిన్నగా ఏదో మేము ఉడత భక్తిగా మీ అమ్మట, ఎందుకంటే మీ అంత సాధించలేదు పెద్దవాళ్ళు మీరు వెనకొడితే చిన్నగా ఏదో మాకు తెలిసిన మిడిమిడిగా ప్రపంచంలో కొంచెం ఎక్కువ కొట్టుమిట్లాడుతున్నాం కదా, ఈ సత్యాన్ని తెలుసుకొని మీతోటి కలుద్దామని చెప్పుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తొందరలో మనం అక్కడ కలుద్దామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అక్కడ వచ్చేవాడు మా ఇంటి కూడా వస్తే మా ఇంటి పైన కూడా 2 రోజులు మన సత్యంగా